ఇయర్ మొత్తం మేము బాగా చదువుకున్నాం. టీచర్స్ మొత్తం మాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఈ ఆపర్చునిటీ వల్ల మేము ఇంత బాగా చదువుకున్నాం. ఏ స్కూల్లో కానీ లెసన్ వైజ్ అసైన్మెంట్స్ పెట్టలేదు, కానీ ప్రతి లెసన్ వైజ్ అసైన్మెంట్స్, రీజన్ అసైన్మెంట్స్, ప్రీ ఫైనల్, మొన్న గ్రాండ్ టెస్ట్, ఇట్లా అన్ని ఎగ్జామ్స్ పెట్టినారు. ఆ క్వశ్చన్స్ ఫైనల్కి రిపీట్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మల్లికార్జున సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుచున్నాను. అలాగే మన పొలిటికల్ లీడర్ ఎట్లో మన విద్యావేత్తలో లీడర్ మాదిరి మన అంజనేయ నాయక్ సార్ అని నేను తెలుపుకుంటున్నాను. ఎందుకంటే పొలిటికల్ అందరూ లీడరే, ఎడ్యుకేషనల్ లీడర్ సార్ 100%. ఇదైతే ఉంటారు కదా సార్, ఎడ్యుకేషన్లో కూడా లీడర్ ఉంటేనే ముందరికి పోగలము. ఎందుకంటే నేను దగ్గర సార్ ఒక 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఫోన్లోనే అతని క్యాడర్ కూడా మాకు రెస్పాండ్ అవుతాడు. ఫోన్లోనే కొందరు వచ్చినా కూడా ఉండే నేను ఆడున్నా ఇడున్నా అంటారేమో. సార్ ఒక పేద విద్యార్థి ఉన్నాడు, అట్లా కస్తూరిబా స్కూల్లో సీటు కావాలంటే రేపు 10 గంటలకు నేను కూడా వస్తాను, మీరు రాండి అంటే నేను కూడా వస్తాను, మీరు కూడా రాండి అంటాడు. అంటే ఉపాధ్యాయులు అది ఉందని నేను చెప్పుకుంటాను. దీనికి చాలా గర్వపడుతున్నా కూడా. దగ్గర నాకు ఇప్పటి వరకు కస్తూరిబా స్కూల్లో తల్లిదండ్రులు లేని పిల్లలకు ఒక 20 మందికి హెల్ప్ చేసి ఉంటాడు సార్ మా ద్వారా. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా నెక్స్ట్ ఈ 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక శుభాభినందనలు తెలుపుచున్నాను. మీరు కూడా మన స్కూల్కి మంచి పేరు ప్రతిష్టలు తెస్తారని. విజ్ఞాన స్కూల్ అనేది చాలా ప్రతిష్టమైనది. ఈ స్కూల్ కూడా మంచి గర్వకారణంగా చెప్తున్నాను. రీసెంట్గా 4 రోజుల కిందట బండారు శ్రీనివాస్ గారి కుమారుడు తేజ సార్ MBBS అయిపోయింది అబ్బాయిది. చాలా గర్వపడుతున్నాము. చెట్లు ఎక్కడన్నా పెరగచ్చు, కానీ ఫైనల్గా మొక్కలు ఎక్కడ ఉంటున్నాయనేది ఆలోచించాలి. అంతే కదా, మొక్కలు ఆడ పెరిగిందంటే చెట్టు ఎక్కడైనా పెరిగిపోతా ఉంటుంది. కానీ విజ్ఞాన స్కూల్ అనే మొక్క అతనికి ఇక్కడ స్థాపించబడింది. నెక్స్ట్ అబ్బాయి MS చేయాలని కూడా ఈ స్కూల్ తరఫున నేను కోరుకుంటున్నాను. ఆల్రెడీ మేము ప్రత్యేకంగా అతనికి మంచి సన్మానం కూడా చేసినాము. కానీ ఈ స్కూల్ తరఫున ఇంకా అతను ఉన్నత స్థాయిలో ఉండాలని కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, పాత్రికేయులకు అందరికీ ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా మన CCR అన్న గారికి కూడా నా తరఫున శుభాకాంక్షలు తెలుపుచున్నాను. పేద విద్యార్థులకి అందరూ ఎగ్జామ్లో బాగా రాయాలని విద్యార్థులందరికీ 210 మందికి ఎగ్జామ్ ప్యాడ్, పెన్స్ కూడా ప్రొవైడ్ చేసినారని చెప్పేసి స్కూల్ అందరికీ. నేను కూడా SV యూనివర్సిటీలో MA సాంస్క్రిట్, MA ఇంగ్లీష్, MCom, BEd, BLIC కూడా చేసినాను. రీసెంట్ రాయడం వల్ల PhD కూడా జాయిన్ కావాల, కొన్ని అనివార్య కారణాల వల్ల కాలేకపోయినాను. కానీ ఇవన్నిటికీ నేను అక్కడుండి కూడా నాకు BEdలో కూడా సార్ మంచి అవకాశం కల్పించినాడు మన అంజనేయ నాయక్ సార్. అంటే మన ఖర్చులకి నేను అక్కడున్నా కూడా నాకు DSC ద్వారా నా పేరు ఏదో స్కూల్లో చేర్చి నీకు నెల శాలరీ ఏదో 2 వచ్చిందని కూడా చేసినాడు మాకు. అందుకే మన ఊళ్ళో అందరూ మంచి విద్యావేత్తలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరి సహకారం కూడా అందరికీ ఉంటుంది. మరొకసారి విజ్ఞాన స్కూల్ని ఉన్నత స్థాయిలో నిలుపుతారని అందరికీ, పేరెంట్స్కి, ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా టీచర్స్కి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.
తల్లిదండ్రులకి మీ ఇష్టమైన గురువుకి నేను వెళ్ళొస్తున్నాను ఎగ్జామ్ రాయడానికి అని చెప్పేస్తాను. పాదావం చేసుకొని పోండి. నేను జన్మేసి తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకొని వారి ఇంట్లో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. అట్లా ఫస్ట్ మీకు వచ్చే క్వశ్చన్ అన్ని ఫస్ట్ రాసేసేయండి క్లీన్గా. మళ్ళీ కొంచెం డౌట్ ఉండేది కొంచెం బ్యాక్ సైడ్ వచ్చి రాసినా కొంచెం బాగుంటుంది. మంచి మార్క్స్, మంచి హ్యాండ్ రైటింగ్, కొంచెం ఏదైనా హైలైట్ పెన్స్ ఉంటే హెడ్డింగ్స్ కానీ అట్లా హైలైట్ చేసి, ఓకేనా. మన కష్టమే, వాళ్ళు వీళ్ళు చెప్పేసి సెకండరీ. ఫస్ట్ మీదంతా రాసేసి ఒకవేళ దేవుడు కరుణిస్తే అది సెకండరీ. ఫస్ట్ మీకు వచ్చినంతా మీ ఉన్న 3 అవర్స్లో క్వశ్చన్ పేపర్ తొందరగా అయిపోయిందని బయటకు వచ్చేస్తాను వెళ్తాను. 3 అవర్స్ యూజ్ చేసుకోండి. మీరు కష్టపడిన 365 డేస్కి మీకు ఇచ్చే ఛాన్స్ 3 అవర్సే. మీరు రాసే 3 అవర్స్ వాడు కరెక్షన్ చేసేవాడు 5 మినిట్సే. మీరు ఎంత ఎక్స్పోర్ట్ చేస్తే మీ నాలెడ్జ్ని అంత మంచి మార్క్స్ వస్తాయి. నిజమే కదా. సినిమా 3 ఏళ్ళు తీస్తారు, మీరు 3 గంటల్లో రిజల్ట్స్ చెప్తారు. అదే మీరు సంవత్సరం చదువుతారు, 3 అవర్స్లో మీరు ఎక్స్పోర్ట్ చేస్తే మీరు కరెక్షన్ చేసేది 5 మినిట్సే. అలాంటప్పుడు మీరు ఎంత మీ నాలెడ్జ్ని ఎక్స్పోర్ట్ చేస్తే అంత మంచి మార్క్స్ వస్తాయి. సింపుల్. ఇంతకుముందే మీకు అన్ని విషయాలు చెప్పింటారు, ఎగ్జామ్స్లో ఎలా రాయాలా, ఎలా ప్రిపేర్ అవ్వాలా. ఇప్పుడు ఇంకా టైం లేదు మిత్రమా. ఒకటే చెప్తున్నాను, దయచేసి అందరూ మీకు తెలిసిన విషయాన్ని క్షుణ్ణంగా, అరే మాకి క్వశ్చన్ పేపర్ చూస్తానే భయపడుకోకుండా మీకు వచ్చిన ఆన్సర్లు నీట్గా వాళ్ళకి మామూలుగా కరెక్షన్ చేసే వాళ్ళకి నీట్గా అర్థమయ్యే విధంగా, పెద్దగా అందరికీ అర్థమయ్యే విధంగా రాయండి. భయపడద్దండి. ఇది ఒక తొలిమెట్టు. 10వ క్లాస్ పాస్ అయితేనే నెక్స్ట్ స్టేజ్కి ఉంటుంది. ఇంక నుంచి మనకు అన్ని యుద్ధాలే. ఇది ఒక మంచి స్టెప్. ఇక్కడ నిరూపించుకుంటేనే నెక్స్ట్ స్టెప్, ఇంకా అక్కడ నిరూపించుకుంటే ఇంకో నెక్స్ట్ స్టెప్. ఇది ఒక పబ్లిక్ ఎగ్జామ్. మంచిగా రాయండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ విజ్ఞాన్ గార్మెంట్లో నేను చదువుకోలేదు, కానీ అక్కడ ధనలక్ష్మణలో ట్యూషన్ ఉండేది. పెద్ద సారు చిన్న సార్, నాకు ఇప్పుడు కూడా నేను మల్లికార్జున సార్, నన్ను పెద్ద సార్ అంటేనే నేను గుర్తుపడతా. అప్పుడు మాతో పాటు చదువుకున్న వాళ్ళు, ట్యూషన్లో చదువుకున్న వాళ్ళు, స్కూల్లో చదువుకున్న వాళ్ళు, ఎక్కడెక్కడో సాఫ్ట్వేర్లు గాను, గవర్నమెంట్ ఉద్యోగస్తులు గాను ఎక్కడో మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడే చదివి మోహన్ తేజ్ అనే అబ్బాయి మొన్నే రీసెంట్గా డాక్టరేట్ గుణ పట్టా తీసుకున్నాడు. ఆ ఘనత, ఆ స్టెప్, మొదటి స్టెప్ ఇక్కడే, ఆ పునాది శ్రీ విజ్ఞాన్ స్కూల్ సోమందేపల్లిలో పడిందని నేను గర్విస్తున్నాను. చాలా సంతోషం సార్. అలాగే చాలా మంది చాలా మంచి ఉన్నత శిఖరాల్లో ఉన్నారు ఈ స్కూల్లో చదివిన వాళ్ళు. మీరు కూడా ఆ స్థాయికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సార్ గారికి ధన్యవాదాలు. చేనేత కృషి మండల అధ్యక్షులు శ్రీ అంగదాస్ గారు చేసినారు. వారికి స్వాగతం, సుస్వాగతం. మీరు దయచేసి మా పిల్లలకు ఈ పబ్లిక్ పరీక్షల గురించి కొన్ని విషయాలు తెలియజేసినా కోరుతున్నాం. ముఖ్యులైనటువంటి ప్రధానోపాధ్యాయులు, గౌరవనీయులైనటువంటి ఎంపీఓ గారికి, ఉపాధ్యాయులకు, నా ప్రియమైన విద్యార్థులకు నా నమస్కారాలు. ముందుగా ఇక్కడ మీలో ఉండి నేను సరస్వతి పూజ నిర్వహించిన మన విజ్ఞాన్ స్కూల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ముందుగా ఎగ్జామ్ రాసే ముందు ఫస్ట్ భయాన్ని వీడండి, మీ శక్తిని నమ్ముకోండి. ఎందుకంటే మీరు ఇదివరలోనే ఎన్నో చిన్న పెద్ద పరీక్షలు రాసింటారు. అలాంటిదే ఈ పరీక్ష కూడా మీరు ఎంతో ధైర్యంగా రాయండి. అంతేకాకుండా మీరు చదువుకున్న ఈ స్కూల్కి అయితేనేమి, మీకు పాఠాలు చెప్పిన గురువులకైతేనేమి, మీ తల్లిదండ్రులకైతేనేమి మంచి పేరు తీసుకురావాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎగ్జామ్ సమయంలో రాత్రంతా మేలుకోకుండా దానికి ఒక 6 గంటలు 7 గంటలు ఒక సమయాన్ని వెచ్చించి మిగతా సమయాన్ని కొంచెం విశ్రాంతితో తీసుకొని సరదాగా మీరు ఎగ్జామ్స్ రాయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా
పరీక్షా సమయంలో మీ యొక్క సమాధానాలను బాగా అర్థం చేసుకొని పరీక్షలు రాయాలని కోరుకుంటున్నాను. అలాగే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మీ మీద ఎంతో ఆశ పెట్టుకొని ఈరోజు మీకు ఎంతో ఖర్చు పెట్టి మీకు విద్యను నేర్పిస్తున్నారు. గురువులు అయితేనేమి, మీ తల్లిదండ్రులు అయితేనేమి, మీరు వాళ్ళ నమ్మకాన్ని బొమ్మ చేయకోకుండా ఈ 10వ తరగతినే మీకు తొలి మెట్టు కాబట్టి మీరందరూ బాగా కష్టపడి ఇంకా ఉన్నతమైన ఉద్యోగాలు అయితేనేమి వివిధ రంగాల్లో మీరంతా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.